గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానం సింగపూర్ కు సర్వీస్ ను పునఃప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం సింగపూర్కి సర్వీసును పునఃప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు స్వాగతం పలికిన యార్లగడ్డ, గన్నవరం నుండి సింగపూర్ వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు ఇచ్చి వారితో మాట్లాడిన ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రయాణికులకు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 30 ఫ్లైట్లు రాకపోకలుండేవి. ఇప్పుడు రోజుకు 48 ఫ్లైట్లు తిరుగుతున్నాయి. రోజుకి 4000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. మొదటి ప్రయాణం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంతకు ముందు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి రావాలి. ఇప్పుడు డైరెక్ట్ గా మన విజయవాడకు వచ్చేస్తున్నాము. సో అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వం అండ్ బాబు గారు ఎస్పెషల్లీ, అండ్ రామ్మోహన్ నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి. అవి లాస్ట్ టైం సింగపూర్ లో బాబు గారు వచ్చినప్పుడు చేయించామండి. సో అప్పుడు బాబు గారి కోసం అని ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ కూడా థ్యాంక్ యూ. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్వర్ట్ చేసిన తర్వాత 14-19 మధ్యలో దాదాపు 30 ఫ్లైట్లు ఉన్న పరిస్థితి. తర్వాత ప్రభుత్వంలో అవి తగ్గిపోయిన పరిస్థితి. ఈ రోజున 48 ఫ్లైట్స్ తిరుగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ నుంచి పర్ డే. అలాగే 4000 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు ఎవ్రీడే ఫ్రమ్ దిస్ ఎయిర్పోర్ట్ టు అదర్ లొకేషన్స్. అంటే 50% ఫ్లైట్స్ పెరిగినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ 40 to 50% ఎయిర్ ట్రావెల్ కూడా పెరిగిందని తెలియజేయటం. అలాగే ఈ రోజున ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా గతంలో ఉండేది, అదే రోజు సింగపూర్ టు ఇండియా ఫ్లైట్ ఉన్నా వైబిలిటీ గ్యాప్ నిండుతూ ఉంది. వైబిలిటీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ ని పే చేసే కండిషన్ బేస్డ్ గా ఆ రోజు ఫ్లైట్ వచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ కేంద్ర మంత్రిగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అయిన తర్వాత ఆయన చూపించిన ప్రత్యేక చొరవతో ఇండిగో ఎయిర్లైన్స్ సింగపూర్ కి వాళ్ళ ఎయిర్ బస్ 320ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినందుకు ఇండిగో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే రాబోయే కాలంలో ఎమిరేట్స్ కానీ అలాగే ఖతార్ కానీ, మోస్ట్ లైక్లీ ఎమిరేట్స్ వస్తే ఆ దిశగా కేంద్ర మంత్రి గారు కూడా పనిచేస్తున్నారు. మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే అది వస్తే కనుక ఈ చుట్టుపక్కల పాత సర్కార్ జిల్లా 4 వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈ 5 జిల్లాల ప్రజలకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. అదే మీరు ఆ నెల్లూరు నుంచి అయితే చెన్నై దగ్గర. సో ఇలా వైజాగ్, అలా వైజాగ్ ఎయిర్పోర్ట్ కానీ అలా దగ్గర ఉన్న పరిస్థితి. ఈ 5 జిల్లాల్లోనే ఎన్ఆర్ఐలు ఎక్కువ ఉన్న పరిస్థితి. అది సింగపూర్లో అయినా, అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, కెనడా అయినా, టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్. ఇది క్లియర్ గా ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఉన్న జిల్లాలు ఈ 5 జిల్లాలు. ఈ 5 జిల్లాల ఎన్ఆర్ఐలు ఏ ఎయిర్లైన్స్ కి వచ్చినా చెన్నై రావడం వల్ల, హైదరాబాద్ రావడం వల్ల వాళ్ళు షార్ట్ టర్మ్ ట్రిప్స్ కి 15 days కి పేరెంట్స్ దగ్గరకో, పెళ్లిళ్ళకో, వెకేషన్ కో వస్తే 1 day వెళ్ళేటప్పుడు 1 day వచ్చేటప్పుడు వాళ్ళు వాల్యుబుల్ టైం లూజ్ అవుతున్నారు ఎన్ఆర్ఐ సోదరులు. దాన్ని అధిగమించాలంటే ఒక ఎమిరేట్స్ ఇంకో కనెక్టివిటీ మంచిది వస్తే, ఇవాళ సింగపూర్ ఫ్లైట్ రావడం చాలా డెఫినెట్ గా చాలా ఫెసిలిటీని క్రియేట్ చేస్తుంది. చాలా మందికి సింగపూర్ ఎయిర్లైన్స్ లో మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసే పరిస్థితి ఒక ప్యాసింజర్ చెప్పాడు, నేను చెప్పేది. అలాగే రాబోయే కాలంలో ఎమిరేట్స్ ఫ్లైట్ కూడా వస్తే ఎయిర్ కనెక్టివిటీ పెరిగి ఎన్ఆర్ఐలు అందరికీ 1 day సేవ్ అవుతుంది. ఈ హోటల్స్ లో ఉండి 1 day వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర మంత్రి రామ్మోహన్ గారు పనిచేస్తుంది. ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ప్రైవేట్ జట్లు కూడా, ప్రైవేట్
చార్టెడ్ ఫ్లైట్స్ కూడా గతం కన్నా భిన్నంగా చాలా ఎక్కువ వచ్చే పరిస్థితి. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గ్రోయింగ్, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనే దానికి తార్కాణం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెడితే మహిళలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే కంట్రీలో ఈ రాష్ట్రం వైపు మిగతా దేశం అంతా చూస్తే కారణం 1.4 బిలియన్ పెట్టుబడి, దాదాపు 1,32,000 కోట్ల రూపాయలతో గూగుల్ రావడం కానీ, టీసీఎస్ కానీ, ఎసెంచర్ కానీ, ఐటీ మాంద్యంలో ఉన్న ఐటీ కంపెనీలు వచ్చే పరిస్థితి. రాబోయే కాలంలో వైజాగ్ లో ఐటీ ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం రాబోయే కాలంలో ఇక్కడ